అంజీర్, ఫిగ్, సాగు ఏ నుండి జెడ్ వరకు పూర్తి మార్గదర్శిని. వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక అద్భుతమైన పండు గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రాజులు, ఋషులు, ఆరోగ్యాన్ని ప్రేమించే ప్రజలు ఎంతో విలువైన ఆహారంగా భావించిన పండు. రుచితో పాటు అద్భుతమైన పోషక విలువలు కలిగిన పండు. అదే అంజీర్ లేదా ఫిగ్. ప్రపంచవ్యాప్తంగా అంజీర్ సాగు వేగంగా విస్తరిస్తోంది. తాజా పండ్లు, ఎండబెట్టిన అంజీర్, హెల్త్ ఫుడ్స్, బేకరీ ఉత్పత్తులు మరియు ఎగుమతి మార్కెట్లలో దీని డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. అందువల్ల అంజీర్ను అధిక ఆదాయం అందించే ఉద్యాన పంటగా పరిగణిస్తున్నారు. ఈ వీడియోలో అంజీర్ సాగును ఏ నుండి జెడ్ వరకు పూర్తిగా తెలుసుకుందాం. సరైన రకం ఎంపిక నుండి భూమి సిద్ధం, నాటడం, నీటి నిర్వహణ, ఎరువుల నిర్వహణ, కత్తిరింపు, పురుగు వ్యాధి నియంత్రణ, కోత, మార్కెటింగ్ మరియు అధిక లాభాల వరకు. మీరు రైతు అయినా, ఉద్యాన విద్యార్థి అయినా, అగ్రి ఎంటర్ప్రెన్యూర్ అయినా లేదా లాభదాయకమైన పండ్ల తోటను ఏర్పాటు చేయాలనుకుంటున్నా ఈ వీడియో మీకోసం. అంజీర్ అంటే ఏమిటి? అంజీర్ యొక్క శాస్త్రీయ నామం ఫికస్ క్యారికా. ఇది మొరసి కుటుంబానికి చెందిన ఒక ముఖ్యమైన పండ్ల చెట్టు. అంజీర్ పండు ఇతర పండ్లతో పోలిస్తే ప్రత్యేకమైనది. ఇది నిజానికి సైకోనియం అనే ప్రత్యేక పుష్ప నిర్మాణం. ఇందులో వందలాది సూక్ష్మ పుష్పాలు లోపలే అభివృద్ధి చెందుతాయి. అంజీర్ను తాజా పండుగా మాత్రమే కాకుండా ఎండబెట్టి కూడా ఉపయోగిస్తారు. అలాగే జామ్, జెల్లీ, సిరప్, జ్యూస్, బేకరీ ఉత్పత్తులు మరియు హెల్త్ స్నాక్స్ తయారీలో కూడా విస్తృతంగా వినియోగిస్తారు. ఇందులో ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం మరియు సహజ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంజీర్ చరిత్ర. ప్రపంచ ప్రాధాన్యం. అంజీర్ ప్రపంచంలోని అత్యంత ప్రాచీన పండ్ల పంటలలో ఒకటి. దీని సాగు వేల సంవత్సరాల క్రితమే మధ్యధరా ప్రాంతంలో ప్రారంభమైనట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. నేడు టర్కీ, ఈజిప్ట్, అల్జీరియా, గ్రీస్, ఇటలీ, స్పెయిన్ మరియు అమెరికా వంటి దేశాలు అంజీర్ ఉత్పత్తిలో ముందంజలో ఉన్నాయి. భారతదేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ మరియు కొన్ని ఇతర రాష్ట్రాల్లో వాణిజ్యపరంగా అంజీర్ సాగు విస్తరిస్తోంది. పెరుగుతున్న మార్కెట్ డిమాండ్ రైతులకు కొత్త అవకాశాలను అందిస్తోంది. అంజీర్ పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు. అంజీర్ను సహజ సూపర్ ఫుడ్గా పరిగణిస్తారు. ఇందులో అధిక మొత్తంలో డైటరీ ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి సమతుల్య ఆహారంలో ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతున్నాయి. ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అంజీర్కు డిమాండ్ పెరుగుతోంది. తాజా పండ్లతో పాటు ప్రాసెస్డ్ ఉత్పత్తుల రూపంలో కూడా దీనికి మంచి మార్కెట్ ఉంది. సరైన శాస్త్రీయ పద్ధతులతో అంజీర్ సాగు చేస్తే రైతులకు దీర్ఘకాలిక ఆదాయం మరియు అధిక లాభాలు అందించే ఉద్యాన పంటగా ఇది నిలుస్తుంది. అంజీర్ సాగుకు అనువైన వాతావరణం. అంజీర్ ఒక ఆకులు రాల్చే డిసిడ్యువస్ ఉపఉష్ణమండల పండ్ల చెట్టు. ఇది పొడి మరియు అర్ధపొడి వాతావరణంలో అత్యుత్తమంగా పెరుగుతుంది. తగినంత నీటి వసతి ఉంటే ఈ పంట 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలదు. అయితే 15 డిగ్రీల సెల్సియస్ నుండి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలో మొక్కలు బాగా పెరిగి అధిక నాణ్యత గల పండ్లను ఉత్పత్తి చేస్తాయి. పండ్లు ఏర్పడి పక్వానికి వచ్చే సమయంలో పొడి మరియు ఎండ ఎక్కువగా ఉండే వాతావరణం అత్యంత అనుకూలం. అధిక వర్షపాతం లేదా అధిక తేమ ఉన్న పరిస్థితుల్లో పండ్లు పగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి నీరు నిల్వ కాకుండా మంచి సూర్యరశ్మి అందే ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. నేల మరియు pH. అంజీర్ పంట ఇతర పండ్ల పంటలతో పోలిస్తే స్వల్ప లవణీయతను మరియు కరువును బాగా తట్టుకుంటుంది. అయితే అధిక దిగుబడి కోసం లోతైన, సారవంతమైన, నీరు సులభంగా బయటకు వెళ్లే ఇసుకలోమి లేదా లోమి నేల ఉత్తమంగా ఉంటుంది. నేల లోతు కనీసం 1 మీటర్ ఉండటం మంచిది. నేల యొక్క pH 7.0 నుండి 8.0 మధ్య ఉండటం అనుకూలం. నీరు నిలిచిపోయే నేలల్లో వేర్లు కుళ్ళే ప్రమాదం ఉంటుంది.
కాబట్టి తోట ఏర్పాటు చేసే ముందు మట్టి పరీక్ష తప్పనిసరిగా చేయించాలి. భారతదేశంలోని ప్రముఖ వాణిజ్య రకాలు. భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన వాణిజ్య రకం పూనా ఫిగ్. దీని తీపి రుచి, మంచి రంగు మరియు మార్కెట్లో ఉన్న అధిక డిమాండ్ వల్ల రైతులు ఎక్కువగా ఈ రకాన్నే సాగు చేస్తున్నారు. అదనంగా దినకర్ రకం కూడా అధిక దిగుబడి మరియు మంచి నాణ్యత కలిగిన పండ్లను ఇస్తుంది. కొన్ని ప్రాంతాల్లో బ్రౌన్ టర్కీ, కొనాడ్రియా, కడోతా వంటి విదేశీ రకాల సాగు కూడా ప్రారంభమవుతోంది. ఎల్లప్పుడూ ప్రభుత్వ గుర్తింపు పొందిన నర్సరీల నుండి నాణ్యమైన మొక్కలను మాత్రమే కొనుగోలు చేయండి. శాస్త్రీయ తోట ప్రణాళిక మరియు భూమి ఎంపిక. విజయవంతమైన అంజీర్ తోటకు సరైన ప్రణాళిక మొదటి అడుగు. రోజంతా సూర్యరశ్మి అందే, నీటి వసతి ఉన్న మరియు మార్కెట్కు రవాణా సౌకర్యం కలిగిన భూమిని ఎంపిక చేయాలి. సాధారణంగా అంజీర్ మొక్కలను 5 మీటర్ల దూరంలో నాటడం సిఫార్సు చేయబడుతుంది. ఈ దూరంతో మొక్కలకు తగినంత వెలుతురు, గాలి మరియు పోషకాలు లభిస్తాయి. నాటడానికి ముందు డ్రిప్ ఇరిగేషన్, నీటిపారుదల మరియు తోటలో అంతర్గత రహదారుల ప్రణాళికను సిద్ధం చేసుకుంటే భవిష్యత్తులో నిర్వహణ సులభంగా ఉంటుంది మరియు ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. అంజీర్ మొక్కల ప్రవర్ధన, ప్రాపగేషన్. విజయవంతమైన అంజీర్ తోటకు పునాది ఆరోగ్యవంతమైన, నాణ్యమైన మొక్కలు. భారతదేశంలో అంజీర్ మొక్కలను పెంచడానికి అత్యంత విస్తృతంగా ఉపయోగించే పద్ధతి హార్డ్వుడ్ కట్టింగ్స్. సుమారు 3 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యకరమైన చెట్ల నుండి 30 నుండి 40 సెంటీమీటర్ల పొడవు, సుమారు 1.5 సెంటీమీటర్ల మందం ఉన్న కొమ్మలను కట్టింగ్స్ గా తీసుకుంటారు. దక్షిణ భారతదేశంలో వర్షాకాలంలో, ఉత్తర భారతదేశంలో జనవరి-ఫిబ్రవరిలో కత్తిరింపు సమయంలో వీటిని సిద్ధం చేస్తారు. కట్టింగ్ దిగువ భాగానికి రూటింగ్ హార్మోన్ ఉపయోగిస్తే వేర్లు త్వరగా, సమానంగా అభివృద్ధి చెందుతాయి. హార్డ్వుడ్ కట్టింగ్స్ తో పాటు ఎయిర్ లేయరింగ్, బడ్డింగ్, గ్రాఫ్టింగ్ వంటి పద్ధతులు కూడా ఉపయోగిస్తారు. అయితే వాణిజ్య సాగుకు హార్డ్వుడ్ కట్టింగ్స్ అత్యంత సరళమైన, ఖర్చు తక్కువైన పద్ధతి. భూమి సిద్ధం చేసే శాస్త్రీయ విధానం. అంజీర్ తోట అనేక సంవత్సరాలు దిగుబడిని ఇస్తుంది. కాబట్టి భూమిని శాస్త్రీయంగా సిద్ధం చేయడం చాలా ముఖ్యం. ముందుగా పొలంలోని కలుపు మొక్కలు, రాళ్లు మరియు పంట అవశేషాలను తొలగించాలి. అనంతరం 2 నుండి 3 సార్లు లోతుగా దున్ని నేలను మెత్తగా తయారు చేయాలి. చివరి దున్నుడులో బాగా కుళ్ళిన పశువుల ఎరువు లేదా కంపోస్ట్ కలపడం వల్ల నేల సారవంతమవుతుంది, నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పెరుగుతుంది మరియు ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల కార్యకలాపాలు మెరుగుపడతాయి. గుంతల తయారీ. మొక్కలు నాటే ముందు 60 సెంటీమీటర్ల పరిమాణంలో గుంతలు తవ్వాలి. వీటిని నాటడానికి 3 నుండి 4 వారాల ముందే సిద్ధం చేయాలి, తద్వారా సూర్యకాంతి వల్ల నేలలోని హానికర జీవులు తగ్గుతాయి. ప్రతి గుంతలో పైభాగపు సారవంతమైన మట్టితో పాటు 20 నుండి 25 కిలోల బాగా కుళ్ళిన పశువుల ఎరువు కలపాలి. అవసరమైతే వేపపిండి వంటి సేంద్రియ పదార్థాలను కూడా కలపవచ్చు. గుంతలను నింపిన తరువాత కొన్ని రోజులు అలాగే ఉంచితే నేల బాగా కుదురుతుంది మరియు మొక్కల వేర్లు సులభంగా పెరుగుతాయి. శాస్త్రీయ పద్ధతిలో మొక్కలు నాటడం ప్రారంభ సంరక్షణ. దక్షిణ భారతదేశంలో సాధారణంగా ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు, పశ్చిమ భారతదేశంలో జూన్ నుండి జూలై వరకు, ఉత్తర భారతదేశంలో జనవరి నుండి ఫిబ్రవరి వరకు అంజీర్ మొక్కలు నాటడం అనుకూలంగా ఉంటుంది. మొక్కను గుంత మధ్యలో నిటారుగా ఉంచి వేర్లకు హాని కలగకుండా మట్టితో నింపాలి. వెంటనే తేలికపాటి నీటిపారుదల చేయాలి, తద్వారా వేర్ల చుట్టూ మట్టి బాగా కుదురుతుంది. మొక్క చుట్టూ ఎండిన గడ్డి లేదా ఆకులతో మల్చింగ్ చేయడం వల్ల నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది మరియు కలుపు మొక్కలు తగ్గుతాయి. మొదటి కొన్ని నెలలు మొక్కలకు క్రమం తప్పకుండా నీరు ఇవ్వడం, కలుపు తొలగించడం మరియు మొక్కల పెరుగుదలను పరిశీలించడం చాలా ముఖ్యం. ఈ ప్రారంభ సంరక్షణే భవిష్యత్తులో ఆరోగ్యకరమైన, అధిక దిగుబడి ఇచ్చే తోటకు బలమైన పునాది. శాస్త్రీయ నీటి నిర్వహణ. అంజీర్ మొక్క కరువును కొంతవరకు తట్టుకోగలిగిన, అధిక దిగుబడి మరియు నాణ్యమైన పండ్ల కోసం సరైన సమయంలో నీటిపారుదల చాలా ముఖ్యమైనది. వాణిజ్య తోటల్లో డ్రిప్ ఇరిగేషన్ ఉత్తమ పద్ధతిగా పరిగణించబడుతుంది.
దీని ద్వారా నీరు నేరుగా వేర్ల వద్దకు చేరి నీటి వృధా తగ్గుతుంది. సాధారణంగా ప్రతి మొక్కకు మట్టి రకం, మొక్క వయస్సు మరియు వాతావరణాన్ని బట్టి అవసరమైన మేరకు నీరు అందించాలి. వేసవిలో నీటి అవసరం ఎక్కువగా ఉండగా చలికాలంలో తక్కువగా ఉంటుంది. నేల తేమను పరిశీలిస్తూ షెడ్యూల్ను సర్దుబాటు చేయడం ఉత్తమ పద్ధతి. ముఖ్యంగా పండ్లు పక్వానికి వచ్చే సమయంలో అధిక నీరు ఇస్తే పండ్లు పగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దశలో నీటిపారుదలను నియంత్రించడం అవసరం. ఎరువులు మరియు ఫర్టిగేషన్ నిర్వహణ. అంజీర్ చెట్లు ఆరోగ్యంగా పెరగడానికి సేంద్రియ మరియు రసాయనిక ఎరువుల సమతుల్య వినియోగం అవసరం. ప్రతి సంవత్సరం చెట్టు వయస్సుకు అనుగుణంగా బాగా కుళ్ళిన పశువుల ఎరువు, వేపపిండి మరియు సిఫార్సు చేసిన నత్రజని, N, భాస్వరం, P, పొటాష్, K ఎరువులను అందించాలి. డ్రిప్ ఇరిగేషన్ ఉన్న తోటల్లో ఫర్టిగేషన్ పద్ధతి ద్వారా నీటితో పాటు కరిగే ఎరువులను చిన్న మోతాదులుగా తరచూ ఇవ్వడం వల్ల మొక్కలు పోషకాలను సమర్థవంతంగా గ్రహిస్తాయి. అలాగే సంవత్సరానికి కనీసం ఒకసారి మట్టి పరీక్ష చేసి అవసరమైతే సూక్ష్మ పోషకాలను కూడా అందించడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చు. కలుపు మొక్కల నియంత్రణ. కలుపు మొక్కలు అంజీర్ మొక్కలతో నీరు, పోషకాలు మరియు వెలుతురుకు పోటీ పడతాయి. అందువల్ల వాటిని ప్రారంభ దశలోనే తొలగించడం చాలా ముఖ్యం. చెట్ల చుట్టూ తరచుగా కలుపు తొలగించి తేలికపాటి దుక్కి వేయాలి. లోతుగా దుక్కి వేయడం వల్ల పైభాగంలో ఉన్న సన్నని వేర్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. శుభ్రమైన తోటలో పురుగులు మరియు వ్యాధుల ప్రబలత కూడా తక్కువగా ఉంటుంది. మల్చింగ్ ద్వారా తేమ సంరక్షణ మరియు అధిక దిగుబడి. అంజీర్ సాగులో మల్చింగ్ ఒక సులభమైన కానీ అత్యంత ప్రభావవంతమైన సాంకేతిక పద్ధతి. మొక్కల చుట్టూ 5 నుండి 10 సెంటీమీటర్ల మందంతో ఎండిన గడ్డి, ఆకులు లేదా ఇతర సేంద్రియ పదార్థాలను పరచాలి. అయితే మల్చ్ను చెట్టు కాండానికి నేరుగా తగలకుండా కొద్దిగా దూరంగా ఉంచాలి. మల్చింగ్ వల్ల నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, కలుపు మొక్కలు తగ్గుతాయి, నేల ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది మరియు సేంద్రియ పదార్థం క్రమంగా నేల సారాన్ని పెంచుతుంది. డ్రిప్ ఇరిగేషన్తో కలిసి మల్చింగ్ చేస్తే నీటి ఆదా, మెరుగైన మొక్కల పెరుగుదల మరియు అధిక దిగుబడి సాధించవచ్చు. అంజీర్ చెట్ల శాస్త్రీయ ట్రైనింగ్. అంజీర్ తోట విజయానికి మొదటి 2 సంవత్సరాలు అత్యంత కీలకం. ఈ సమయంలో మొక్కకు సరైన ఆకారాన్ని ఇవ్వడం భవిష్యత్తులో అధిక దిగుబడికి బలమైన పునాది వేస్తుంది. వాణిజ్య తోటల్లో సాధారణంగా మొక్కను మొదట ఒకే ప్రధాన కాండం, సింగిల్ స్టెమ్ రూపంలో పెంచుతారు. మొక్క సుమారు 1 మీటర్ ఎత్తుకు చేరుకున్న తర్వాత పై భాగాన్ని కత్తిరించడం ద్వారా 4 నుండి 5 బలమైన పార్శ్వ కొమ్మలు అభివృద్ధి చెందేలా చేస్తారు. ఈ విధానం వల్ల చెట్టు సమతుల్య ఆకారాన్ని పొందుతుంది. సూర్యరశ్మి మరియు గాలి అన్ని వైపులా సమానంగా చేరతాయి. మొక్క అడుగు భాగంలో వచ్చే అవసరం లేని చిగుళ్లను, సకర్స్ తొలగించడం వల్ల మొక్క శక్తి ప్రధాన కొమ్మల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అధిక దిగుబడి కోసం శాస్త్రీయ కత్తిరింపు, ప్రూనింగ్. అంజీర్ సాగులో ప్రూనింగ్ లేదా కత్తిరింపు అత్యంత ముఖ్యమైన నిర్వహణ పద్ధతుల్లో ఒకటి. సరైన సమయంలో కత్తిరించడం వల్ల కొత్త ఫలధార కొమ్మలు ఏర్పడి చెట్టు ఎక్కువ సంవత్సరాలు అధిక దిగుబడిని ఇస్తుంది. ఎండిపోయిన, వ్యాధిగ్రస్తమైన మరియు ఒకదానికొకటి అడ్డుగా పెరిగే కొమ్మలను తొలగించడం ద్వారా చెట్టులో గాలి ప్రసరణ మరియు సూర్యరశ్మి పెరుగుతాయి. దీనివల్ల వ్యాధులు తగ్గి పండ్ల పరిమాణం, రంగు మరియు తీపి మెరుగుపడతాయి. ప్రతి సంవత్సరం పంట కోత పూర్తయిన తర్వాత లేదా స్థానిక ఉద్యాన శాఖ సిఫార్సు చేసిన కాలంలో ప్రూనింగ్ చేయడం ఉత్తమం. పుష్పాల ఏర్పాటు మరియు పండ్ల అభివృద్ధి. అంజీర్ పుష్పాల ప్రత్యేకత ఏమిటంటే అవి బయట కనిపించవు. అవి సైకోనియం అనే పండు వంటి నిర్మాణం లోపలే అభివృద్ధి చెందుతాయి. భారతదేశంలో సాగు చేసే చాలా వాణిజ్య రకాలు పార్థెనోకార్పిక్ స్వభావం కలిగి ఉంటాయి. అంటే పరాగ సంపర్కం లేకుండానే పండ్లు ఏర్పడతాయి. సరైన నీటి నిర్వహణ, సమతుల్య పోషకాలు మరియు ఆరోగ్యకరమైన కొత్త కొమ్మల అభివృద్ధి వల్ల పుష్పాలు మరియు పండ్ల సంఖ్య పెరుగుతుంది. పండ్ల నాణ్యత, రాలిపోకుండా నివారణ మరియు అధిక దిగుబడి రహస్యాలు.
పెద్ద పరిమాణం, మంచి రంగు మరియు అధిక తీపి కలిగిన అంజీర్ పండ్లను పొందడానికి సమతుల్య పోషకాలు, సరైన నీటి నిర్వహణ, శాస్త్రీయ ప్రూనింగ్ మరియు క్రమం తప్పని పర్యవేక్షణ అవసరం. పండ్లు పక్వానికి వచ్చే సమయంలో అధిక నీరు ఇవ్వడం వల్ల పండ్లు పగిలిపోవచ్చు. అలాగే పోషకాల లోపం లేదా తీవ్ర వాతావరణ మార్పులు పండ్లు రాలిపోవడానికి కారణమవుతాయి. నిపుణుల సలహా మేరకు మాత్రమే అవసరమైతే మొక్కల వృద్ధి నియంత్రకాలను ఉపయోగించాలి. ప్రతి దశలో శాస్త్రీయ నిర్వహణ పాటిస్తే అధిక దిగుబడి, అత్యుత్తమ నాణ్యత మరియు మంచి మార్కెట్ ధరను పొందవచ్చు. గుర్తుంచుకోండి, అధిక లాభాలు కేవలం ఎక్కువ పండ్లతో కాదు, మంచి నాణ్యతతో కూడా వస్తాయి. అంజీర్ పంటలో వచ్చే ప్రధాన పురుగులు. అంజీర్ పంటలో సరైన సమయంలో పురుగులను గుర్తించడం వల్ల దిగుబడి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ముఖ్యంగా కాండం తొలిచే పురుగు, స్టెమ్ బోరర్, మీలీబగ్స్ మరియు స్కేల్ కీటకాలు, స్కేల్ ఇన్సెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి మొక్కల రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి కొమ్మలు బలహీనపడతాయి. తీవ్రమైన దాడి జరిగితే దిగుబడి కూడా తగ్గుతుంది. ప్రతి వారం తోటను పరిశీలించడం ద్వారా ప్రారంభ దశలోనే సమస్యలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవచ్చు. ముఖ్యమైన వ్యాధులు మరియు వాటి లక్షణాలు. అంజీర్ పంటలో రస్ట్, లీఫ్ స్పాట్ మరియు వేరుకుళ్ళు, రూట్ రాట్ వంటి వ్యాధులు ప్రధానంగా కనిపిస్తాయి. రస్ట్ వ్యాధిలో ఆకుల దిగువ భాగంలో గోధుమ లేదా నారింజ రంగు మచ్చలు కనిపిస్తాయి. లీఫ్ స్పాట్ వ్యాధిలో చిన్న నల్లటి లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తరువాత ఆకులు రాలిపోవచ్చు. నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండే నేలల్లో వేరుకుళ్ళు వచ్చే ప్రమాదం ఎక్కువ. అందువల్ల మంచి డ్రైనేజీ, శుభ్రమైన తోట నిర్వహణ మరియు సరైన గాలి ప్రసరణ చాలా అవసరం. సమగ్ర పురుగు నిర్వహణ IPM. నేటి వ్యవసాయంలో సమగ్ర పురుగు నిర్వహణ లేదా IPM అత్యంత ప్రభావవంతమైన మరియు పర్యావరణహిత పద్ధతి. దీనిలో శుభ్రమైన తోట నిర్వహణ, క్రమం తప్పని పరిశీలన, వ్యాధిగ్రస్త కొమ్మల తొలగింపు, పసుపు స్టిక్కీ ట్రాప్స్ వినియోగం మరియు ప్రయోజనకరమైన జీవులను సంరక్షించడం వంటి చర్యలు ఉంటాయి. రసాయనిక మందులను చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉపయోగించాలి. వాటిని కూడా సంబంధిత వ్యవసాయ లేదా ఉద్యాన శాఖ సిఫార్సులు మరియు లేబుల్ సూచనల ప్రకారం మాత్రమే వాడాలి. జీవ మరియు సురక్షిత పంట సంరక్షణ. రెసిడ్యూ ఫ్రీ ఉత్పత్తి. దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో అవశేషాలు లేని రెసిడ్యూ ఫ్రీ పండ్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. వేప ఆధారిత జీవ ఉత్పత్తులు, జీవ నియంత్రణ పద్ధతులు, సేంద్రియ పోషక నిర్వహణ మరియు IPM విధానాలను సమన్వయంతో అమలు చేయడం ద్వారా రసాయన అవశేషాలను గణనీయంగా తగ్గించవచ్చు. రసాయనిక మందులు అవసరమైనప్పుడు మాత్రమే నమోదైన ఉత్పత్తులను లేబుల్లో సూచించిన మోతాదులో ఉపయోగించాలి. కోతకు ముందు అవసరమైన ప్రీహార్వెస్ట్ ఇంటర్వల్ ఫీ పాటించడం అత్యంత ముఖ్యం. తద్వారా వినియోగదారులకు సురక్షితమైన పండ్లు అందుతాయి. ఆరోగ్యకరమైన తోట, సురక్షితమైన పండ్లు, అధిక మార్కెట్ విలువ. ఇవే ఆధునిక అంజీర్ సాగు విజయ రహస్యాలు. అంజీర్ పండ్ల కోతకు సరైన సమయం. అంజీర్ పండ్లు పూర్తిగా పరిపక్వ దశకు చేరుకున్న తరువాత మాత్రమే కోత కోయాలి. ఈ దశలో పండ్లు తమ రకానికి తగిన రంగును పొందుతాయి, కొద్దిగా మెత్తబడతాయి మరియు సహజమైన తీపి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. పండ్లను బలంగా లాగకుండా చేతితో మెల్లగా తిప్పి కోయాలి. ఉదయం లేదా సాయంత్రం చల్లని సమయంలో కోత కోయడం వల్ల పండ్ల నాణ్యత మెరుగ్గా ఉంటుంది. ఒకేసారి అన్ని పండ్లు పక్వానికి రావు. కాబట్టి ప్రతి 2 నుండి 3 రోజుల వ్యవధిలో పండిన పండ్లను మాత్రమే కోయడం ఉత్తమ పద్ధతి. సరైన పరిపక్వ దశ. దిగుబడి. అంజీర్ పండు పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడు దాని రంగు మరింత గాఢంగా మారుతుంది. పండు కొద్దిగా మెత్తగా ఉంటుంది మరియు సులభంగా కాడ నుండి విడిపోతుంది. మంచి నిర్వహణలో ఉన్న అంజీర్ తోటలో ఒక్కో చెట్టు సంవత్సరానికి సుమారు 15 నుండి 30 కిలోల వరకు పండ్లు ఇవ్వగలదు. రకం, వయస్సు, వాతావరణం మరియు నిర్వహణను బట్టి దిగుబడి మారవచ్చు. సరైన నిర్వహణతో 1 ఎకరా నుండి వాణిజ్యపరంగా మంచి దిగుబడిని పొందే అవకాశం ఉంది. పండ్ల గ్రేడింగ్, ప్యాకింగ్ మరియు కోల్డ్ స్టోరేజ్. కోత అనంతరం పండ్లను పరిమాణం, రంగు,
ఆకారం మరియు నాణ్యత ఆధారంగా గ్రేడింగ్ చేయాలి. దెబ్బతిన్న, పగిలిన లేదా వ్యాధిగ్రస్త పండ్లను వెంటనే వేరు చేయాలి. ఎగుమతి లేదా సూపర్ మార్కెట్ విక్రయాల కోసం ఆకర్షణీయమైన ఫుడ్ గ్రేడ్ ప్యాకేజింగ్ ఉపయోగించడం మంచిది. తాజా అంజీర్ పండ్లు త్వరగా పాడయ్యే స్వభావం కలిగి ఉంటాయి. అందువల్ల 0 నుండి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మరియు అధిక సాపేక్ష తేమ రిలేటివ్ హ్యూమిడిటీ ఉన్న కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేస్తే వాటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. కోత తర్వాత నాణ్యతను కాపాడే ఆధునిక సాంకేతికతలు. అంజీర్ పండ్ల విలువను పెంచడంలో పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అత్యంత కీలకమైనది. కోత తర్వాత పండ్లను నేరుగా ఎండలో ఉంచకుండా వెంటనే చల్లని ప్రదేశానికి తరలించాలి. శుభ్రమైన నిర్వహణ, సరైన ప్యాకింగ్ మరియు కోల్డ్ చైన్ ద్వారా నాణ్యతను ఎక్కువ కాలం కాపాడవచ్చు. తాజా పండ్లతో పాటు ఎండబెట్టిన అంజీర్, జామ్, జెల్లీ, సిరప్ మరియు ఇతర విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. మంచి నాణ్యత, ఆకర్షణీయమైన ప్యాకింగ్ మరియు సమయానికి మార్కెటింగ్ ఇవే అధిక ధరను పొందే 3 విజయ రహస్యాలు. అంజీర్ పంట మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలు. నేడు అంజీర్కు దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. తాజా పండ్లు, ఎండబెట్టిన అంజీర్, జామ్, జెల్లీ, సిరప్, బేకరీ మరియు హెల్త్ ఫుడ్ పరిశ్రమల్లో దీని వినియోగం వేగంగా పెరుగుతోంది. రైతులు స్థానిక మార్కెట్లు, సూపర్ మార్కెట్లు, హోటళ్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఆన్లైన్ విక్రయ వేదికలు మరియు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు FPOs ద్వారా నేరుగా మార్కెటింగ్ చేయవచ్చు. నాణ్యమైన ప్యాకింగ్, సరైన గ్రేడింగ్ మరియు కోల్డ్ చైన్ నిర్వహణతో ఎగుమతి అవకాశాలు మరింత మెరుగుపడతాయి. విలువ ఆధారిత ఉత్పత్తులు, 1 ఎకరా ఆర్థిక విశ్లేషణ. తాజా పండ్ల విక్రయంతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా రైతులు మరింత ఆదాయం పొందవచ్చు. ముఖ్యంగా డ్రై అంజీర్, జామ్, జెల్లీ, స్క్వాష్, సిరప్, ఫిగ్ బార్లు మరియు ఆరోగ్యకరమైన స్నాక్స్ మార్కెట్లో మంచి డిమాండ్ కలిగి ఉన్నాయి. 1 ఎకరా అంజీర్ తోట యొక్క పెట్టుబడి మరియు లాభం భూమి, మొక్కల సాంద్రత, రకం, నీటి వనరులు, నిర్వహణ ఖర్చులు మరియు మార్కెట్ ధరలపై ఆధారపడి మారుతూ ఉంటుంది. శాస్త్రీయ నిర్వహణ, నాణ్యమైన పండ్లు మరియు సరైన మార్కెటింగ్ ద్వారా అంజీర్ సాగు ఒక దీర్ఘకాలిక లాభదాయక ఉద్యాన పంటగా అభివృద్ధి చెందుతుంది. రైతులు చేసే సాధారణ తప్పులు నివారణ. చాలా మంది రైతులు చేసే కొన్ని చిన్న పొరపాట్లు పెద్ద ఆర్థిక నష్టాలకు దారితీస్తాయి. మట్టి పరీక్ష చేయకుండా తోట ఏర్పాటు చేయడం, నీరు నిలిచే భూమిని ఎంపిక చేయడం, ధృవీకరించని నర్సరీల నుంచి మొక్కలు కొనుగోలు చేయడం, అధిక ఎరువులు లేదా అధిక నీటిపారుదల, సరైన సమయంలో కత్తిరింపు చేయకపోవడం, పురుగులు, వ్యాధులను ఆలస్యంగా గుర్తించడం. ఈ పొరపాట్లను నివారించి శాస్త్రీయ పద్ధతులను పాటిస్తే అంజీర్ సాగులో విజయాన్ని సులభంగా సాధించవచ్చు. ముగింపు సందేశం, కాల్ టు యాక్షన్. మిత్రులారా, అంజీర్ సాగు ఒక సాధారణ పండ్ల పంట మాత్రమే కాదు. ఇది సరైన ప్రణాళిక, శాస్త్రీయ నిర్వహణ మరియు సమర్థవంతమైన మార్కెటింగ్ తో దీర్ఘకాలిక లాభాలను అందించే విలువైన ఉద్యాన వ్యాపారం. ఈ వీడియోలో మనం భూమి ఎంపిక నుండి మార్కెటింగ్ వరకు అంజీర్ సాగుకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన అంశాన్ని A నుండి Z వరకు తెలుసుకున్నాం. మీరు ఈ సమాచారాన్ని అమలు చేస్తే అధిక నాణ్యత గల పండ్లు, స్థిరమైన దిగుబడి మరియు మంచి ఆదాయాన్ని సాధించే అవకాశం మరింత పెరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఫార్మ్టెక్ సొల్యూషన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీ సందేహాలు లేదా అనుభవాలను కామెంట్లో తెలియజేయండి. తదుపరి వీడియోలో మరో ఆధునిక వ్యవసాయ సాంకేతికతతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.